అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడే సందర్భంగా కార్మికులు, కూలీలు, రైతు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడే 138 సంవత్సరాల క్రితం చికాగో కార్మికుల పోరాట ఫలితంగా వాళ్ళ రక్త తర్పణ వల్ల 8 గంటల పని దినానం వచ్చింది. ఆ తర్వాత అదే స్ఫూర్తితోటి 138 సంవత్సరాలుగా కార్మికులు తమ హక్కుల కోసం, అట్లాగే కష్టజీవులందరూ కలిసి ఐక్యంగా పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకుంటూ వస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వాలు వీటన్నిటి మళ్ళీ తిరగదోడి గత కాలంలోకి తీసుకెళ్ళాలి, ఆనాటి విధంగానే శ్రమ దోపిడీకి కార్మికులను గురి చేయాలి, అట్లాగే కర్షకులని మరింత నష్టం పెట్టాలి, కూలీలకు కూడా సరైన వేతనాలు రాకుండా చేయాలనే పద్ధతుల్లో కొన్ని విధానాలు అనుసరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశంలోని కార్మిక, కర్షకులు అట్లాగే కూలీలు ఐక్యంగా అనేక పోరాటాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ ఐక్యత మరింత పెరుగుతూ వస్తున్నది. ఈ విషయంలో ఈ పోరాటాలను మరింత ఉధృతం చేస్తే తప్ప వీళ్ళ హక్కులు నిలబడే పరిస్థితి లేదు. దేశంలో కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల్ని ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేయడం కోసం వీటన్నిటి కూడా కార్మిక చట్టాలని కుదించి వేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చాయి. కనీస వేతన చట్టం అమలు జరగట్లేదు, ఉద్యోగ భద్రత లేకుండా పోయింది, సమ్మె హక్కును కూడా హరించే చట్టాలు తీసుకొస్తున్నారు. అట్లాగే కర్షకులకి రైతాంగం పండించిన పంటకి కనీస మద్దతు ధర లభించడం లేదు. చివరికి అసలు గిట్టుబాటు ధర అనేది కనుచూపు మేరలో కనబడతలేదు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయడం లేదు. కనీస మద్దతు ధరని కనీస చట్టరూపంగా తీసుకురావాలని కర్షకులు పోరాడినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇచ్చిన హామీ ప్రకారం చట్టం తీసుకొస్తామని కూడా తీసుకురావట్లేదు. గిట్టుబాటు ధర అసలే లేకుండా పోయింది. అట్లాగే మిగతా పెట్టుబడులు పెరిగిపోయి రైతాంగం కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలో, నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇక కూలీలకు సంబంధించి పోరాటాల ఫలితంగా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ ఆనాడున్న యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం దీన్ని క్రమంగా తుంగలో దొక్కి దీన్ని డబ్బులు తగ్గించడం, వాళ్లకు కనీస అవకాశాలు అంటే జీతం ఎక్కువ పడేటట్టుగా చేయకుండా రోజుకి తక్కువ చేసి చివరికి ఈ చట్టాన్నే ఎత్తివేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నది. దాంతోపాటు దేశంలో రాజకీయంగా కూడా అభ్యుదయకరమైనటువంటి కవులను కానీ, అట్లాగే ప్రగతిశీల రచయితలను కానీ, ప్రజాస్వామ్యం కోసం పోరాడేటువంటి మేధావులను కూడా చివరికి జైళ్ళల్లో పెట్టి నిర్బంధించి అనేక చిత్రహింసలకు గురి చేసేటువంటి పరిస్థితి, చివరికి వాళ్ళు జైల్లోనే మగ్గిపోయే పరిస్థితిని కల్పిస్తూ వస్తున్నారు. కొంతమందిని చంపివేయడం కూడా జరుగుతున్నది. అందుకే ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా తిరగబడాల్సినటువంటి, ప్రజాస్వామ్యం కోసం ఈ నియంతృత్వ ధోరణి కొనసాగకుండా అడ్డుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే దేశంలోని కార్మికులు, కర్షకులు, కూలీలు అట్లాగే ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడాలని కోరుకునే ప్రజాతంత్రవాదులు వీళ్ళందరూ కూడా ఐక్యమై ఈ దేశంలో సాగుతున్న నియంతృత్వ ధోరణులకి, రాజ్యాంగ పరిరక్షణ కోసం, లౌకిక తత్వాన్ని రక్షించుకోవడం కోసం, అట్లాగే ఈ హక్కులు, ఈ 3 వర్గాలు రైతులు, కార్మికులు, కూలీల హక్కులను కాపాడుకోవడం కోసం పోరాటాలు ఉధృతం చేయవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఇటువంటి ఏ శక్తులకు ఓటు వేస్తే ఉపయోగమని ఆలోచించి ప్రజాతంత్ర విధానాలను కొనసాగించాలని కోరుకునే శక్తులకి ఓటు వేసి ఈ నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నటువంటి, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి బీజేపీ పాలనకు వ్యతిరేకంగా తీర్పునివ్వవలసిందిగా ఈ వర్గాల ప్రజల్ని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.